ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మాతృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెలలో తులారాశి వారికి 2024 సంవత్సరంలో తులారాశి వారికి గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటటువంటి ఫలితం ఏంటనేటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తులారాశి వారికి పంచమంలో అంటే కుంభంలో శని యొక్క సంచారము, షష్టమంలో రాహు సంచారము, అష్టమంలో గురు సంచారము, వ్యయస్థానంలో కేతు సంచారము జరుగుతోందండి. ఇవి 4 గ్రహాలు కూడా నెలలో ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాలు ఇవి. ఇకపోతే రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా 2 రాశుల్లో సంచరిస్తూ ఉంటాయి. తద్వారా ఇందులో ఇప్పుడు వీటి యొక్క ఫలితం ఆ రాశుల్లో సంచరించడం వల్ల ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మనం కనుక తీసుకున్నట్టయితే, పంచమంలో శని యోగించజాలడు, కానీ షష్టమంలో రాహు మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే అష్టమంలో గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. అట్లాగే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది, ఇది కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అయితే ఇక్కడ ఈ ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల్లో మీకు యోగించేటటువంటి గ్రహం ఏదైనా ఉన్నది అంటే అది ఒక రాహు మాత్రమే. మిగతా గురు, శని, కేతు గ్రహాలు 3 యోగించటం లేదు, ఒక రాహు మాత్రం యోగిస్తూ ఉన్నాడు. అలాగే రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు కూడా 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 2 రాశుల్లో సంచారం చేసేటటువంటి ఈ గ్రహాలలో శుక్ర గ్రహాన్ని మనం ఇక్కడ తప్పకుండా చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఎందుకని అంటే ఆయన మిథున, కర్కాటక రాశుల్లో సంచారం వల్ల భాగ్య, దశమ స్థానాల్లో సంచారం జరుగుతున్నది. ఈయన కూడా 2 రాశుల్లోనూ కూడా సుఫలితాలు ఇస్తాడు. మిగతా రవి, బుధ, కుజ ఈ 3 గ్రహాలు మాత్రము మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వజాలవు. అందుచేత శుభ అశుభాలు ఉండొచ్చు, లేదా ఇట్లా ఉండొచ్చు, కానీ శుక్రుడు మాత్రం 2 రాశుల్లో కూడా సంచారం శుభప్రదంగానే ఉన్నది. అందుచేత ఇక్కడ మనం శుక్రుడు కూడా శుభగ్రహంగానే ఈ రాశి వారికి శుభగ్రహంగానే చూసుకోవాలి. అయితే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా లేవు అని చెప్పి మీరేం కంగారు పడక్కర్లేదండి. జాతకంతో కూడా సరిపోల్చి చూసుకోండి. ఎందుకంటే ఈ శని కానీ, గురువు కానీ, కేతువు కానీ సంవత్సరం పాటు పూర్తిగా ఈ నెలే కాదండి, జూలై నెలే కాదు, మొత్తం సంవత్సరం అంతా కూడా అదే రాశుల్లో వాళ్ళ సంచారం జరుగుతుంది. కాబట్టి రోజు ఎలాగా మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహ స్తోత్రాలు, శ్లోకాలు ఏవో చెప్పుకోండి. నవగ్రహాలు చూస్తూ ఉండండి, వారానికి ఒక రోజున వెళ్తూ ఉండండి. ఇంకా ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగున్నట్టయితే, కొంచెం ఇబ్బందులు కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఈ శనికి, గురువుకి, కేతువుకి కొంచెం గురు ప్రభావం తగ్గిందనుకోండి, ఆదాయ వనరులు బాగా పడిపోతాయి, వచ్చే ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ 3 గ్రహాలకి ఏదైనా జపశాంతులు చేయించుకోండి. లేదు గురువుకి, శనికి, కేతువుకి నువ్వుల దానం ఇచ్చుకోండి. సంవత్సరంలో ఒకసారో 2 సార్లు ఇచ్చినట్టయితే ఆ దోషాలు కొంచెం పోయి కొంచెం మీకు ముందుకు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. దీన్ని చూసి కంగారు పడక్కర్లేదండి. జాతకంలో ఒక భాగం మాత్రమే, జాతకానికి అనుసంధానం చేసుకుంటే మీకు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. ఏంటి జరుగుతుంది అనేది ఆ విధంగా చూసుకోండి. నిష్ణాతులైనటువంటి వారు చూపించుకోండి. అలాగే మీరు జపాలు ఏమైనా చేయించుకోవాలనుకుంటే కూడా వాళ్ళు కూడా కొంచెము మంచి పండితుల చేత చేయించుకోండి. అట్లా మీకు ఏదైనా మా చేత చేయించుకోవాలి అనిపిస్తే మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది చూడండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి కూడా చేయించుకోవచ్చు. మీరు ఇక్కడే ఉండాలని లేదు,
ఈ రాష్ట్రంలోనే ఉండాలని లేదు, హైదరాబాద్లోనే ఉండాలని లేదు, ఎక్కడున్నప్పటికీ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. దానికి మా నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి సోహం భూయాత్. ఇప్పుడు మనము జూలై నెల 2024 సంవత్సరం మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచారం మాత్రమే, ఇది పూర్తి జాతకం కానేరదు. మీరు జాతకంతో అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మకర రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉన్నది అంటే, ద్వితీయంలో శని సంచారం జరుగుతున్నది, తృతీయంలో రాహు గ్రహ సంచారము, పంచమంలో గురు సంచారము, అలాగే భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో అంటే కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి. ఇవి ఈ 4 గ్రహాలు కూడా నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి, ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది. అయితే ఇందులో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని సరి అయినటువంటి కొంచెము ధన విషయంలో కొంచెం వెనకబడేటట్టు చేస్తాడు. అలాగే కుటుంబంలో మన మాట కొంచెం అంతగా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెము ఆచితూచి మాట్లాడితే ఎదురు వాళ్ళతో కొంచెం బాగుంటుంది. ఆ విధమైనటువంటి లేకపోతే కొంచెం దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటూ ఉంటుంది. అలాగే తృతీయంలో రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే పంచమంలో గురువు చాలా శుభఫలితాలు ఇస్తాడు. ధనానికి కొంచెం లోటు రానివ్వడు. కొంచెము మన సంతానం కూడా మనం చెప్పిన మాట వినడమే కాకుండా మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నట్టు కేతువు కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అయితే గురువు 5వ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా మనకి సర్వ సంపదలు ఇస్తాడు, వీళ్ళని చాలా ఆదుకుంటాడు. అలాగే రాహువు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాడు. అంచేత ఈ 4 గ్రహాలు అంటే ఒకే రాశిలో నెల రోజులు ఉండేటటువంటి 4 గ్రహాలలో రాహువు గురువు కూడా మీకు చాలా సర్వశుభాలు చేకూరుస్తూ ఉంటారు. ఇకపోతే శని కేతువు ఈ 2 కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు. ఇకపోతే రవి కుజ బుధ శుక్ర గ్రహాలు మనం తీసుకున్నట్టయితే మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను అంటే శుభ అశుభ ఫలితాలు 2 ఉంటాయండి. ఆ విధంగా ఈ శుభాశుభ ఫలితాలు ఉండటం ద్వారా కొన్ని సందర్భాల్లో ముందు అశుభం కలగచ్చు, తర్వాత శుభం కలగచ్చు, అయితే శుభం అశుభం 2 కలగచ్చు. మొత్తం మీద శుభాశుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఈ 2 గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇక శుక్రుడు గురించి కూడా మనకి మీకు తీసుకున్నట్టయితే 6వ స్థానంలో కొంచెం సుఫలితాలు ఇవ్వజాలడు. కర్కాటకంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంచేత మీరు ఈ రాశి వారందరూ కూడా రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే నవగ్రహ శ్లోకాలు వదలమాకండి. నవగ్రహ శ్లోకాలు అంటే ఎవరో చెప్పినట్టు అవి మరో రకం కాదండి, చిల్లర రాళ్ళని ఎవరో మాట్లాడారు. అవన్నీ మీరు పరిగణలో తీసుకోవద్దు. మూర్ఖులు అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నవగ్రహాలు ఏంటంటే తెలియకుండా మాట్లాడిన మనుషులు, వాటిని మనం పరిగణలో తీసుకోక్కర్లేదు. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేసి శాస్త్రవచనం అండి. అంటే జీవులు చేసేటటువంటి కర్మఫలం అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. ఫలదం అంటే ఇచ్చేది, ఆ ఫలాన్ని ఇచ్చేవి ఏవి? నవగ్రహ రూపంలో ఉండి జనార్దన అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే ఆ నవగ్రహ రూపాల్లో ఉండి మనకు ఆ ఫలితాలను అందజేస్తూ ఉంటాడు అని చెప్పేసి శాస్త్రవచనం. అందుచేత ఇది గమనించుకోండి. ఆ నవగ్రహాలను వదలమాకండి. జాతకం నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి, దానికి ఇది అనుసంధానం చేసుకోండి. అప్పటి చక్కటి ఫలితాలు వస్తాయి. చాలా వరకు చక్కటి ఫలితాలు వస్తాయి. మన టైము అన్నీ ఉండి జాతకం రాయించుకుంటే నిష్ణాతులైన వాళ్ళు అయి ఉండాలండి. దీన్ని కేవలం ఆర్భాటం అనేది కాకుండా నిష్ణాతులైనటువంటి వాళ్ళు దగ్గర చూపించుకున్నట్టయితే చక్కటి
ఫలితాలు దొరుకుతాయి. ఒకవేళ ఏమైనా దోషాలు ఉంటే కూడా వాటికి సరి అయినటువంటి ఈ శాంతులు చేయించని మీకు సూచిస్తారు. అది వారి దగ్గర చేయించుకోండి, బయట చేయించుకోండి, అది వేరే విషయం. వారి దగ్గర నిష్ణాతులైన వారి దగ్గర సరి అయినటువంటి సూచన ఇవ్వడానికి జరిగే విషయానికి సంబంధం. లేదంటే ఉదరపోషణార్థం బహువిధ వేషాణం చేత అది కాదండి. చేత మీరు చక్కగా మనం చెప్పినట్టుగా నిష్ణాతులైన వారు జాతకం రాయించుకోండి, దానికి దీన్ని అనుసంధానం చేసుకోండి. శుభం భూయాత్.